గణపతి బప్పా. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వినాయక చవితి అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మీరు డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్, ఈ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేంజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, ఏమాత్రం ఆల్సెక్లు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మనకి పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో మీరు దాన్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. ఈ పిఎన్జీ ఇదే అనమాట. సో ఇప్పుడు ఈ పిఎన్జీ మీరు ఇక్కడ యాడ్ చేసేసుకొని సో దీనైతే పైన ఎగ్జాక్ట్‌గా ఇలా అయితే సెట్ అయితే చేయండి. సో చూసుకొని నేను కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ సెట్ చేస్తున్నా కదా. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో మీకు ఇంకో టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఆ టెక్స్ట్ పిఎన్జీ మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఇదే అనమాట టెక్స్ట్ పిఎన్జీ. సో ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీని ఇక్కడ కరెక్ట్‌గా ఇక్కడ పైన మిడిల్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత పక్కకి స్క్రాల్ చేసి మనకు షాడోస్ ఉంటుంది. ఈ షాడోస్‌లో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో అడ్జస్ట్‌లో సో దాంట్లో ఇవన్నీ 0% పెట్టుకోవాలి. సో 0% పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ మళ్ళా అడ్జస్ట్‌లోకి వెళ్ళేసి ఈ బ్లర్ అనేది ఇంక్రీజ్ చేయండి. సో మనకి పిఎన్జీ అనేది కరెక్ట్‌గా క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి. సో దాని తర్వాత ఇక్కడ మనకి అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్‌లోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ మనకి సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి మనకి పిఎన్జీ అనేది ఇంకా కొంచెం క్లారిటీ అయితే కనిపిస్తుందనమాట. సో దాంతో పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట. నేనైతే 7 మెంబర్స్ అయితే ఇచ్చాను మీకు. సో మీకు ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది పెట్టుకోవచ్చు. ఒక దగ్గర మీకు ఇలా 4 మెంబర్సే ఉన్నారనుకో, సో ఇక్కడ క్రాప్‌లోకి వెళ్ళేసి ఇక్కడ 4 మెంబర్సే కట్ చేసేసుకోవచ్చు ఇట్లా. సో చూసుకున్న నా దగ్గర అయితే 4 మెంబర్సే కాబట్టి 4 మెంబర్స్‌ని క్రాప్ చేసేసాను. సో క్రాప్ చేసేసి 4 మెంబర్స్‌ని అయితే ఇక్కడ ఇలా అయితే సెట్ అయితే చేసేస్తున్నా. సో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలని. సో ఇదనమాట పిఎన్జీ. సో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కింద ఎగ్జాక్ట్‌గా ఈ మీకు ఒక షేప్ ఇచ్చాను కదా. సో దాంట్లో ఎగ్జాక్ట్‌గా అయితే సెట్ అయితే చేసేయాలన్నమాట. ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్లేసెస్‌లో మీ యొక్క పిక్స్ అనేది యాడ్ చేయాలి కదా. ఎలా యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత దీని క్రాప్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 3:4 రేషియో ఉంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం జూమ్ చేసేసుకొని ఈ యొక్క ఫోటోని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ఇందులో అయితే అడ్జస్ట్ అయితే చేయాలి చూసుకోండి. ఎగ్జాక్ట్‌లీగా 3:4 రేషియో అయితే చేసుకోవాలనమాట. మీ యొక్క పిక్‌ని చేసుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ అయితే అందులో అయితే సెట్ అయితే అయిపోతుంది. సో అలాగనే ఇక్కడ 3 ఉన్నాయి కదా. అవిట్లో కూడా మీరు అలానే ఫిల్ చేసేసుకోండి. సో నేను చెప్తే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో దాని తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హెచ్‌డిఆర్‌లో మీరు అన్నీ ఇంక్రీజ్ చేసేసేయండి. అన్ని మైనస్ చేసేసి సాచురేషన్ ఒక్కటి ఇంక్రీజ్ చేయండి. సో మనకి ఫోటో అనేది ఇంకొంచెం లుక్‌లోకి వస్తుంది. వచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో దాని పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత అన్నీ మైనస్ చేసేసి ఇన్‌లైన్ ఉంది కదా, 1% పెట్టుకోండి. సో మనకు బార్డర్ కూడా యాడ్ అయితే కొంచెం నీట్‌గా అయితే కనిపిస్తుందనమాట. సో దాని తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చేసి పైన మనకి 3 డాట్స్ ఉంటాయి. సో ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చేసి మనకి కొంచెం హెచ్‌డీలో అయితే పిక్ అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.